నమస్తే, వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ప్రస్తుతం మనము కరీంనగర్లోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనము రావడానికి కారణం ఏంటంటే, ఈ ఎవరైతే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కంటెస్టెంట్ చేస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు అండ్ అలాగే మా పార్టీకి చెందిన అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో అఫీషియల్ వాళ్ళకు ఒక మీటింగ్ ఉండేది. ఆ మీటింగ్ లో చేశాక ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ప్రభాత సూర్యుడు ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ మనోభావాలను వ్యక్తం చేసుకునేందుకు ఒక అవకాశంగా మనం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. సార్ నమస్తే అండి, మీ పేరు ఏం పేరు సార్? నమస్తే అండి, నా పేరు అవినాష్ జాదవ్. ఓకే, నుంచి సార్ మీరు ఎక్కడ వాస్తవ్యులు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు నిర్మల్ జిల్లా. ఓకే, మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ గా చేస్తున్నారా? లేదు సార్, నేను గ్రాడ్యుయేట్ గా చేస్తున్నారా, మీరు నార్మల్ గా టీచర్ ఎమ్మెల్సీగా చేస్తున్నారా? నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నేను నామినేషన్ వేశాను. నాకు క్రమ సంఖ్య 15 ఇవ్వడం జరిగింది. నా పేరు అవినాష్ జాదవ్. ఉన్నత చదువు చదువుకున్నటువంటి ఒక గిరిజన బిడ్డగా మీ ముందుకు వస్తా ఉన్నాను. నేను 7 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని చేస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా నేను ఒక పిహెచ్డి క్యాండిడేట్ను. నేను పిహెచ్డి దేంట్లో చేస్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఏఐ. ఓకే, హార్ట్ డిసీజ్ డిటెక్షన్, అది నా టైటిల్ పిహెచ్డిలో. నేను దాని మీద పరిశోధన చేస్తున్నాను. ఓకే, అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక చదువుకున్నటువంటి మారుమూల గ్రామంలో పుట్టినటువంటి, తండాలో పుట్టినటువంటి గిరిజన బిడ్డ ఈరోజు ఎమ్మెల్సీ నామినేషన్ వేయడానికి ఏకైక కారణం ఏంటిదంటే విద్య, వైద్యం, ఉపాధి. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, నాణ్యమైనటువంటి తర్వాత అదేవిధంగా ఉపాధి. ఇది ఎవరు చెప్పింది? నేను కాదు. ఈరోజు కొట్లాడు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ చెప్పినటువంటి నినాదం ఇది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 3 కరువైపోయింది. నాణ్యమైన విద్య లేదు. ఒకసారి మీరు ప్రభుత్వ బడులకు వెళ్ళండి. ఏ దేశంలో అయితే, సోక్రటీస్ గారు చెప్పారు, ఏ దేశంలో అయితే గుడులు గోపురాలు మెరుస్తాయో, ఏ దేశంలో అయితే బడులు పెచ్చులూడి పడతాయో ఆ దేశము నాశనానికి దిగజారిపోతుంది అని చెప్పారు. ఈ దేశంలో కూడా అదే జరుగుతుంది. ఈ దేశంలో గుళ్ళు గోపురాలు మెరుస్తున్నాయి, బడులు పెచ్చులూడిపోతున్నాయి. అంటే అక్కడ నాణ్యమైనటువంటి విద్య కరువైపోయింది. ఉపాధ్యాయులైతే, ప్రభుత్వ ఉపాధ్యాయులైతేనేమి వాళ్ళ పిల్లలనేమో ఈరోజు కాన్వెంట్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో, శ్రీ చైతన్య లాంటి టెక్నో స్కూల్లో, నారాయణ లాంటి టెక్నో స్కూల్లో వేస్తారు తప్ప వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివించరు. ఏ ఒక్కరు నన్ను ఉంటే నాకు చూపించమని నేను వేడుకుంటున్నాను. సో ఇక్కడ ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి చెందినటువంటి ఉన్నత విద్యావంతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పిహెచ్డి చేస్తున్నటువంటి అతను ఒక అభ్యర్థిగా ఎమ్మెల్సీలో ఇప్పుడు మాట్లాడిన విధంగా తన చట్టసభల్లో తన గళాన్ని వినిపించేందుకు, తన విద్యా ఉపాధి అవకాశాల కోసం గత ప్రభుత్వాలు చెప్పిన మాటలను ఏవి కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కాబట్టి తన గళాన్ని చట్టసభల్లో వినిపించేందుకే అతను ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తూ మాట్లాడాలి. చెప్పండి. 317 జీవో. ఈ 317 జీవో అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో ఆయన స్థానికేతర కావచ్చు, స్థానికత కావచ్చు, స్థానికేతర లాగానే పనిచేస్తూ ఉన్నారు. అంటే ఒక ఆయన ఆదిలాబాద్లో ఉద్యోగం చేస్తుంటే అతని ఫ్యామిలీ అచ్చంపేటలో ఉంది. అతను చాలా నిరాశకు, నిస్పృహకు గురయ్యి, మనస్తాపానికి గురయ్యి చనిపోయేటువంటి చాలా మంది టీచర్లు చనిపోయారు కూడా. 317 జీవో రద్దు చేయండి అయ్యో బాబోయ్ అన్నట్టు వాళ్ళని వేడుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను 14 రోజుల్లో సమస్యలు నేను ప్రభుత్వంలో రాగానే 14 రోజుల్లో సమస్యలు తీరుస్తా అని చెప్పిన అతను 14 నెలలైనా కూడా ఏ సమస్య కొలికి రాలేదు. మరి అలాంటి సమస్యలు, భార్య ఒక జిల్లాలో పనిచేస్తే భర్త ఒక జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. బిడ్డ ఇప్పుడు మొన్న మీరు ఇక్కడే మనకి రీసెంట్ న్యూస్ ఏంటిదంటే, ఇక్కడ ధర్మపురి దగ్గర భార్య పనిచేస్తుంటే సిరిసిల్లలో భర్త పనిచేస్తున్నాడు. మరి బిడ్డ వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డ ఏమో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నారు. అంటే ఇక్కడ ఫ్యామిలీలు విడగొట్టబడింది. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నా.